నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. సులువుగా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా నాలాగే చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, అచ్చం హోటల్ టేస్ట్లో చాలా బాగుంది. మరి ఎందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ని బాగా కడుక్కోవాలి. దానిలోని సరిపడ్డ కారం, ఉప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత దానిలో 1 కప్పు పుదీనా ఆకులు కూడా ఈ విధంగా వేసుకుందాం. పుదీనాతో పాటు 4 పచ్చిమిరపకాయలు, నేను 4 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకున్నాను. దాంతోపాటు మరొక కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో ఇంకా 1 చెక్క నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. దాంతోపాటు ధనియాల పౌడరు ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. దీంతోపాటు ఆయిల్ కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నిటినీ కలిపి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. అంటే ముక్కకి మొత్తం కారం, ఉప్పు బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఈ పుదీనా, కొత్తిమీర ఈ ఫ్లేవర్ అంతా బాగా దాంట్లో ఇంకిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల గడ్డ పెరుగుని అందులో వేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పులు గడ్డ పెరుగు వేసుకొని మళ్ళీ దాన్ని కూడా బాగా ఈ విధంగా చేతితోటే కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్క ఊరి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారా కదా? సరే, ఇప్పుడు దానిలోని కొద్దిగా గరం మసాలా పౌడరు, ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దాని మీద ఒక లేయర్ లాగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం 1 అవర్ దీన్ని ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ని ఉడకబెట్టుకోవాలని ముందుగా వాటర్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. దానిలోని రుచికి సరిపడ్డ ఉప్పుని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు, ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు దీనిలోని కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. ఏమంటే జాపత్రి, బిర్యానీ పువ్వు, చెక్క, 4-5 లవంగాలు, 1 బిర్యానీ మొగ్గ, 3-4 యాలకులు, చివరిగా 1 స్పూను సోంపు. ఈ విధంగా మసాలా దినుసులు వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. ఇది బాయిల్డ్ ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత దానిలో 20 నిమిషాలు ముందుగా కడిగి పెట్టుకుని ఈ రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ని 70% మాత్రమే ఉడకనివ్వాలి. మిగిలిన 30% చికెన్తో పాటు ఉడకనివ్వాలి. అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. చివరికి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా దీనిలోని వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకేమవుతుందంటే అది మొత్తం అన్నం పొడిగా ఉడుకుతుంది. అప్పుడు అది మనకి బాగా ఈ యొక్క దమ్ బిర్యానీకి బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. చిన్న స్పూన్తోని ఇలాగా తిప్పుకొని చూసుకోవాలి. పెద్ద గరిటె పెడితే మళ్ళీ మెతుకంతా విరిగిపోతుంది. ఇప్పుడు అన్నం ఎంతవరకు ఉడికిందనేది తెలుసుకోవాలి. చూడండి, ఆ మెతుకు ఆ విధంగా విరిగిపోవాలి. అప్పుడు అది 70% ఉడికినట్టు. అదే పూర్తిగా ఉడికిపోయిన అన్నం అయితే మనకి సాగుతుంది, విరగదనమాట. ఈ విధంగా ఉన్న రైస్ మనకి సరిపోతుంది దమ్ బిర్యానీకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఒక దళసరి వెజల్లోని ఈ విధంగా వేసుకోవాలి. నేను కుక్కర్ని ఉపయోగించుకున్నాను. చూడండి, ఈ రైస్ 70% ఉడికిన ఈ రైస్ని ఇలాగా ఒక లేయర్గా వేసుకోవాలి. జాలీల గరిటతోటి, అంటే కిందంతా నీరు కారిపోయేటట్టు ఉండాలి. అలాంటి గరిటతోటి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. రైస్ చూడండి ఎంత పొడిగా ఎంత బాగుందో. అంటే 70% మాత్రమే ఉడకాలి. అలా ఉడికితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది మాత్రం చాలా
బాగా మీరు అబ్జర్వ్ చేసి తీయాలి. ఇక్కడ చూడండి, నేను ఆ లేయర్ మీద ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాను. ఇంకా పుదీనా, మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎంత ఎక్కువ ఉపయోగిస్తే మనకి అంత టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక 2 స్పూన్స్ లాగా మళ్ళీ ఆయిల్ ఈ బెడ్ మీద ఇలాగా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా అవుతుంది దీనికి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు లేకుండా ఆ విధంగా వేసుకుంటే ఆ లేయర్ బాగుంటుంది. లేదంటే చికెన్లో వాటర్ పడిపోయి అది మెత్తగా రైస్ అంతా ముద్ద కట్టేస్తుంది. కాబట్టి అలా పొడి పొడిగా ఉండాలంటే ఆ విధంగా వాటర్ని వడగడుతూ రైస్ని వేసుకోవాలి. మళ్ళీ పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఆ బెడ్ మీద ఒక లేయర్గా ఫామ్ చేయాలి. ఇప్పుడు చివరిగా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా యూజ్ చేసుకున్నా బాగుంటుంది. నేను కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి 2 యూజ్ చేసుకున్నాను. ఇంకా చివరిగా ఒక నిమ్మకాయ రసం తీసుకొని దానిలో కొద్దిగా కారం వేసుకొని ఈ విధంగా పైన ఆ బెడ్ మీద వేసేయాలి. దీన్ని ఇప్పుడు ఏమాత్రం మనం కలపకుండా అలా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంచాలి. లేదంటే మెతుకు విరిగిపోయి ముద్దగా అయిపోయి బాగోదు. ఇది చివరిసారి మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వస్తువులతో దమ్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి లేయర్స్ అరేంజ్ చేసుకున్న ఆ వెజల్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమ్ బయటకు వెళ్లకుండా ఒక తడి బట్టని ఈ విధంగా కుక్కర్ మీద పెట్టి దాని మీద ఒక మూత పెట్టాలి. మళ్ళీ దాని మీద ఒక బరువు గల వెజల్ని పెట్టుకోవాలి. లేదా కొంచెం నీళ్లు వేసి ఒక వెజల్ని అరేంజ్ చేసుకోవాలి. మొదటి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చివరిగా మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉంచుకోవాలి. ఇక్కడ చికెన్ అస్సలు ఉడకలేదు కాబట్టి ఈ విధంగా టైం తీసుకొని ఉడకపెడితే చాలా బాగా దమ్ అయ్యి ఉడుకుతుంది. ఈ విధంగా అరగంట సేపు ఉడికితే చివరి 10 నిమిషాలకు ఇల్లంతా చికెన్ బిర్యానీ వాసనతో నిండిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉందో. ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో చూద్దాం. ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా కింది నుండి కొంచెంగా తీస్తూ కలుపుకోవాలి. లేకపోతే మెతుకు విరిగిపోతుంది. చూడండి, అలా నెమ్మదిగా కలపండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్ని నేను పెరుగు చట్నీతోని తిన్నాను. చాలా బాగుందండి. ముక్కలన్నీ సూపర్గా ఉడికిపోయాయి. ఇంకా ఈ టేస్ట్ అచ్చం హోటల్లోని మనం దమ్ బిర్యానీ టేస్టే వచ్చింది. మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.